బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీబడి ఫైన్. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూద్దాం విత్ బడ్జెట్ అండ్ కలెక్షన్. ప్లీజ్ భయ్య నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ మూవీ 1996లో రిలీజ్ అయింది. బడ్జెట్ 2 crores, కలెక్షన్ 2.7 crores, మూవీ యావరేజ్. ఈ మూవీని ఈవి సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. సెకండ్ మూవీ గోకులంలో సీత. ఈ మూవీ 22 August 1997 రిలీజ్ అయింది. బడ్జెట్ 3 crores, కలెక్షన్ 4 crores, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్ట్ చేశారు. మూవీ హిట్. థర్డ్ మూవీ సుస్వాగతం. ఈ మూవీ 1 January 1998 రిలీజ్ అయింది. భీమినేని శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బడ్జెట్ 3.2 crores, కలెక్షన్ 6 crores, మూవీ హిట్. ఫోర్త్ మూవీ తొలి ప్రేమ. ఈ మూవీ 24th July 1998 రిలీజ్ అయింది. బడ్జెట్ 4.6 crores, కలెక్షన్ 10 crores, మూవీని కరుణాకరన్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ బ్లాక్ బాస్టర్ హిట్. ఫిఫ్త్ మూవీ తమ్ముడు. ఈ మూవీ July 15th 1999 రిలీజ్ అయింది. డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ గారు. బడ్జెట్ 6 crores, కలెక్షన్ 11 crores, మూవీ బ్లాక్ బాస్టర్ హిట్. సిక్స్త్ మూవీ బద్రి. ఈ మూవీ 28th April 2000 రిలీజ్ అయింది. బడ్జెట్ 10 crores, కలెక్షన్ 16 crores, ఈ మూవీని పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ వచ్చేసి బ్లాక్ బాస్టర్ హిట్. నెక్స్ట్ మూవీ ఖుషి. ఈ మూవీని ఎస్జే సూర్య గారు డైరెక్ట్ చేశారు. బడ్జెట్ 15 crores, కలెక్షన్ 24.7 crores, ఈ మూవీని 26th April 2001లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి బ్లాక్ బాస్టర్ హిట్. నెక్స్ట్ మూవీ జానీ. ఈ మూవీ 25th April 2003లో రిలీజ్ అయింది. బడ్జెట్ 20 crores, కలెక్షన్ 9 crores, ఈ మూవీ డైరెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఈ మూవీ డిజాస్టర్. నెక్స్ట్ మూవీ గుడుంబ శంకర్. ఈ మూవీ 10th September 2004లో రిలీజ్ అయింది. బడ్జెట్ 20 crores, కలెక్షన్ 18 crores, మూవీని వీరశంకర్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ ఫ్లాప్. నెక్స్ట్ మూవీ బాలు. ఈ మూవీ 6th January 2005లో రిలీజ్ అయింది. బడ్జెట్ 23 crores, కలెక్షన్ 23 crores, మూవీని కరుణాకరన్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ వచ్చేసి యావరేజ్. నెక్స్ట్ మూవీ బంగారం. ఈ మూవీ May 3rd 2006లో రిలీజ్ అయింది. బడ్జెట్ 23 crores, కలెక్షన్ 20 crores, ఈ మూవీని ధర్నీ గారు డైరెక్ట్ చేశారు. మూవీ ఫ్లాప్. నెక్స్ట్ మూవీ అన్నవరం. ఈ మూవీని 29th December 2006లో రిలీజ్ చేశారు. బడ్జెట్ 20 crores, కలెక్షన్ 23 crores, మూవీని భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. మూవీ యావరేజ్. నెక్స్ట్ మూవీ జల్సా. ఈ మూవీ 2nd April 2008లో రిలీజ్ అయింది. మూవీ బడ్జెట్ 25 crores, కలెక్షన్ 29 crores, మూవీని త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ వచ్చేసి సూపర్ డూపర్ హిట్. నెక్స్ట్ మూవీ కొమరం పులి. ఈ మూవీ బడ్జెట్ 30 crores, కలెక్షన్ 16 crores, ఈ మూవీ 10th September 2010లో రిలీజ్ చేశారు. మూవీని ఎస్జే సూర్య గారు డైరెక్ట్ చేశారు. మూవీ డిజాస్టర్. నెక్స్ట్ మూవీ తీన్మార్. ఈ మూవీని 14th April 2011లో రిలీజ్ చేశారు. బడ్జెట్ 32 crores, కలెక్షన్ 25 crores, మూవీని జయంత్ సి పరంజీ గారు డైరెక్ట్ చేశారు. మూవీ ఫ్లాప్. నెక్స్ట్ మూవీ పంజా. ఈ మూవీని 9th December 2011లో రిలీజ్ చేశారు. బడ్జెట్ 34 crores, కలెక్షన్ 19 crores, మూవీని విష్ణువర్ధన్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ డిజాస్టర్. నెక్స్ట్ మూవీ గబ్బర్ సింగ్. ఈ మూవీ 11th May 2012 రిలీజ్ అయింది. బడ్జెట్ 30 crores, కలెక్షన్ 62 crores, మూవీని హరిశంకర్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ వచ్చి సూపర్ డూపర్ హిట్. నెక్స్ట్ మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ మూవీ 18th October 2012 రిలీజ్ అయింది. బడ్జెట్ 25 crores, కలెక్షన్ 37 crores, మూవీని పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ వచ్చేసి యావరేజ్. నెక్స్ట్ మూవీ అత్తారింటికి దారేది. ఈ మూవీ 27 September 2013లో రిలీజ్ చేశారు. బడ్జెట్ 55 crores, కలెక్షన్ 75 crores, త్రివిక్రమ్ గారు మూవీని డైరెక్ట్ చేశారు. మూవీ వచ్చేసి ఇండస్ట్రీ హిట్. నెక్స్ట్ మూవీ గోపాల. ఈ మూవీ
10th January 2015 రిలీజ్ చేశారు. బడ్జెట్ 22 crores, కలెక్షన్ 46 crores. మూవీని కిషోర్ కుమార్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ యావరేజ్. నెక్స్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీ 8th April 2016 రిలీజ్ చేశారు. బడ్జెట్ 65 crores, కలెక్షన్ 46 crores. మూవీని కేఎస్ రవీంద్ర గారు డైరెక్ట్ చేశారు. మూవీ ఫ్లాప్. నెక్స్ట్ మూవీ కాటమరాయుడు. ఈ మూవీని 25th March 2017లో రిలీజ్ చేశారు. బడ్జెట్ 70 crores, కలెక్షన్ 97.5 crores. మూవీ యావరేజ్. ఈ మూవీని కిషోర్ కుమార్ గారు డైరెక్ట్ చేశారు. నెక్స్ట్ మూవీ అజ్ఞాతవాసి. ఈ మూవీ బడ్జెట్ 70 crores, కలెక్షన్ 95 crores. ఈ మూవీని 10th January 2018 రిలీజ్ చేశారు. డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ గారు. మూవీ రిజల్ట్ డిజాస్టర్. నెక్స్ట్ మూవీ వకీల్ సాబ్. ఈ మూవీని 9th April 2021 రిలీజ్ చేశారు. బడ్జెట్ 85 crores, కలెక్షన్ 137.5 crores. మూవీని వేణు శ్రీరామ్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్. నెక్స్ట్ మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీ 25th February 2022 రిలీజ్ చేశారు. బడ్జెట్ 75 crores, కలెక్షన్ 158.5 crores. మూవీని సాగర్ కే చంద్ర గారు డైరెక్ట్ చేశారు. మూవీ వచ్చేసి యావరేజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.